గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మై డియర్ హిబో అండ్ మైనీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. మన మైనీడ్స్లో ఇంతకుముందు మీరు వ్యాలెట్లో క్యాష్ వేసుకున్నారు. అందులో రివార్డ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. రీఛార్జీలకి లేదా వేరే వేరే అవసరాల కోసం అందులో రీఛార్జీలు లేదా బిల్లులు కట్టడం లేదా టికెట్ల కోసం వేసుకుని ఉన్నారు. దాని తాలూకు యాప్ కంప్లీట్ అయిపోయింది. అంటే యాప్ మనకి ప్లే స్టోర్ నుంచి రావాలి కదా, దాని నుంచి మనకు కంప్లీట్ అయ్యి వచ్చింది. ప్లే స్టోర్ తాలూకా దీంట్లో నుంచి అది రేపు మీకు యథావిధిగా రిలీజ్ చేసి దాన్ని కనెక్ట్ చేసి రేపు రిలీజ్ చేస్తాను. మీరు అందులో ఏవైతే ఉన్నాయో ఆ క్యాష్ అన్ని మీరు యథావిధిగా వాడేసుకోవచ్చు. అయితే ఇందులో పర్సెంటేజ్లు అనేవి మనం అనుకున్నట్టుగా 10%, 7% అలాగా వాటి ఏపీఐలో లేదు. బయట మన కొంతమంది ఏం చేస్తారంటే 20% వస్తుందని 10% వస్తుందని చెప్తారు. ఆ యాప్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, మీరు చెప్పింది నిజమే. కానీ అది వర్క్లోకి వెళ్ళేసరికి అవి సరిగ్గా పనిచేయవు. దానికి ఫస్ట్ ఇంత కట్టమంటాడు కదా, ఆ డబ్బులు అడిగి దక్కేస్తాయి. ఆ తర్వాత మనం క్యాష్ వేస్తాం వాడు చెప్పినటువంటి అకౌంట్లో. ఆ తర్వాత అది సరిగా పనిచేయకపోతే మన క్యాష్ మనం తీసుకోవడం తప్ప కట్టిన డబ్బులు రావు. దానికి సంబంధించి మనం ఏ సాఫ్ట్వేర్ అయితే డిజైన్ చేసాం అది వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇంకో దానికి. అలా నేను 2-3 మార్చాను. కరెక్ట్గా అలాంటివి ఉండవు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాటిల్లో కూడా కొన్ని సరిగా పని చేయవు. ఇప్పుడు ఫోన్పేలోను వీటిలో అవుతున్నాయి కూడా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అందులో ఉండవు, తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే పెద్దగా 20% ఇలా చెప్తున్నారు కదా, కొన్ని వచ్చి ఏం చేసాయంటే 20% మీకు వస్తుందని చెప్తాడు. తీరా చూస్తే మనం కట్టిన డబ్బుల్లోంచి ఒక 600 ముందు మీరు చేసుకోండి సబ్స్క్రిప్షన్ అంటాడు. దాంట్లో చూపిస్తాడు, వాడుకోవడం చూపించడం. అలా చూపించినట్టయితే అంత పర్సెంటేజ్ ఇప్పుడున్న గూగుల్ పే, ఫోన్పే, షాపుల వంట ఇవన్నీ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అంతే పర్సెంటేజ్లు కానీ బయట వచ్చింది నిజమే అయితే చెప్పడం నిజమే, కానీ అది జరగడం నిజం కాదు. అలా అయితే ఈ షాపుల్లో కానీ, ఈ ఫోన్పేలో కానీ, ఈ గూగుల్ పేలో కానీ ఇవన్నీ అయిపోతాయి. ఆ ఒక్క దాంట్లోనే జరుగుతాయి. మనకి ఇంతకుముందు వచ్చాయి కదా, వాటిలో జరుగుతాయి. అలా ఉండదు. వాళ్ళు చిన్న లిమిట్లోనే ఇస్తారు. అది కూడా రేర్ కంపెనీస్ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకుంది అలాంటిది. పెద్ద మార్జిన్స్ మనకు రావు. రీఛార్జ్లు ఇవన్నీ మామూలుగా యథావిధిగా తీసుకుందాం. దాన్ని క్రమేపీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే మైనీడ్స్లో ఇప్పుడు మనం ఏదైతే వెండర్ పార్ట్లు చేసామో దాన్ని ఈజీగా లేదు. ఆ ఈజీగా లేకపోవడం వల్ల దాన్ని ఈజీ చేయడానికి మళ్ళీ కొంత వర్క్ చేస్తున్నాను. అది ఇంకా మీకు ఈజీగా అవుతుంది. దాన్ని ఇప్పుడు నేను బ్యాంక్ తాలూకు యాక్సెస్ తీసేసుకున్న తర్వాత మనకు షాపులకు ఇచ్చుకొని షాపుల దగ్గర మనం కొనుగోళ్ళు ఇవన్నీ చేయొచ్చు. ఇదంతా మనం తొందరపడిన బ్యాంక్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు మనకున్న తొందర వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళది టెక్నికల్ కాబట్టి అది జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేస్తుంది ఆన్లైన్. బ్యాంక్ శనివారం పనిచేయచ్చు, ఆన్లైన్ టీంలో అంతసేపు పనిచేయ ఒక రోజులో కొంత లిమిటెడ్ టైంలోనే చేస్తారు వాళ్ళు. అలాగే ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ 5 రోజుల్లో కూడా మళ్ళీ సెలవులని, లేదా వాడికి ఇంకో పని అసైన్ చేయడం అని, లేదా మన మెసేజ్ చూడడం లేట్ అయిపోవడం, ఇవన్నీ కారణాలు అవుతాయి. మనకున్నంత తొందర వాళ్ళకు ఉండదు. కాబట్టి అది రేపు నేను అసైన్ చేస్తున్నాను వాళ్ళకి. మనం రెడీ చేసాను, దాన్ని అసైన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారో చూసుకొని అది కంప్లీట్ చేసి మనం వెండర్ పోర్టల్కి QR కోడ్ వచ్చేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా మన ప్రాజెక్టుల గురించి, దీని గురించి, ప్రొడక్ట్ల గురించి
కొంత క్లారిఫికేషన్ తీసుకోవాలి. మనం 300 ప్రాజెక్టులు ఉన్నాయి అని నేను అన్న తర్వాత అవి ఏవి, ఎక్కడున్నాయి, ఎప్పుడు వస్తాయి అడిగింది కూడా మనమే. అలాగే అది ఒక్కొక్కటి తీసుకొచ్చే ప్రయత్నంలో, మైనీడ్స్ ఒక్కొక్కటి తీసుకొస్తున్న ప్రయత్నంలో నేను చేస్తున్నప్పుడు అవన్నీ వద్దు, ఇదే కావాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వద్దు అనడం, కావాలి అనడం మాటతో చెప్పినంత సులువు కాదు. ఇవన్నీ ఒక ప్రాసెస్ చేయాలంటే దానికి చాలా ఎక్స్పెన్సివ్, దానికి చాలా టైం ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్స్తో సంబంధించింది. అది మనం చేస్తున్నప్పుడు అది లేట్ అయిందని అది వద్దు, ఇది చేయండి అనడానికి అంత సింపుల్ కావు. మనం ఏదైతే తీసుకున్నా ఆ ప్రాసెస్ 1 by 1 వెళ్ళాల్సిందే. గతంలో ఏ మార్పులు ఉండవు. ఇది మీకు నేను గట్టిగా బలవంతం చెప్తున్నా డాడీ అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మనం బలవంతం చెప్పడం కాదు, దాని సిస్టమ్ అంతే. మైనీడ్స్ చేసాం, ముందు చేసింది బోల్డ్ ప్రాబ్లమ్స్, అదంతా సెర్చ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మైనీడ్స్ వెండర్ పార్ట్లు చేసాం, చాలా టైం తీసుకొని చాలా డిజైన్ చేశాను. దాంట్లో ఇంకా ఈ కమిషన్ స్ట్రక్చర్ దాంట్లో పెట్టాలా, అది బ్యాంక్ నుండి వచ్చిందో పెట్టాలి. అది అయితే ఇది ఒక్కొక్కటిగా వస్తాయి, దాన్ని మనం తొందరపడి చేయకూడదు. నెక్స్ట్ యూటీఆర్ అంటే అప్పుడు మనం ఓటీటీకి బదులుగా యూటీఆర్ కొత్తగా చేసాం. దీని సాఫ్ట్వేర్కి ఎన్నో బాధలు, ఎంతో ఇవన్నీ కూడా చాలా డబ్బులు ఉండవు. ఒక్కొక్క పాయింట్ లక్షలు తింటారు. అది ఒకే పాయింట్ అని అనుకుంటారు, కానీ అది ఒకే పాయింట్ కాదు, రకరకాలుగా ఉంటాయి. కొత్తగా సినిమాలు రిలీజ్ చేసేది ఒకలాగా ఉంటుంది, గతంలో పాతవి చూసిన వగేరే ఒకలాగా ఉంటుంది. మనం ఈ కమిషన్ స్ట్రక్చర్ మళ్ళీ దాన్ని పెట్టాలి, ఇది ఒకలాగా ఉంటుంది. దానికి మళ్ళీ మనం ఈ బీసీటీ యాక్ట్ చేయాలి, ఇదొకటి చేస్తారు. లేదా రకరకాల మనుషులు, రకరకాల కంపెనీలు అవి కనెక్ట్ చేయాలి. కానీ కొంతమంది తేలిగ్గా అది నా చేతికి ఇస్తే ఓవర్ నైట్ నేను 2 రోజుల్లో 30 మందిని పెట్టి చేస్తానంటారు. ఆ 2 రోజుల్లో 30 మంది పెట్టి చేసేసిన మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తను ఇలాంటి కంపెనీ కూడా పెట్టుకొని చేసేది ఎవరైతే వాళ్ళు, నేనైతే నేను, నువ్వైతే నువ్వు, ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఇంకో కంపెనీ పెట్టి చేసేయచ్చు కదా. మనం చెప్పడం సులువు, చేయడం చాలా కష్టం. అలాగే మనం చాలా కంపెనీలకు వెళ్ళాం, అవన్నీ ఏవి లేవు కదా. ఉన్నదాన్ని చివరికి కొనసాగించేలా తోడ్పడండి. మనం దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తాం. ఏది మనం అనుకున్నంత వేగంగా, అనుకున్నంత ఈజీగా అయిపోవు. ఆలోచన వస్తుంది, ఆచరణ చేయడానికి టైం, డబ్బు, టాలెంట్ ఉన్న వర్కరు, దానికి సంబంధించిన పర్మిషన్స్, ఇవెందో గూగుల్ ప్లే స్టోర్లో ఒకటి పెట్టడానికే నాకు 4 నెలలు పెట్టింది. మీరన్నీ చిరా పెట్టి తలగొచ్చేస్తుంది. మీరు పెట్టేది ఏది? బొమ్మలు వేసుకుంటాను, నేను వేసిన బొమ్మలు చూడండి ఇవన్నీ వచ్చేస్తుంది. లేకపోతే చిన్న మెసేజ్ పెడుతున్నాను, మామూలు మెసేజ్ వెంటనే వచ్చేస్తుంది. కానీ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్తో కూడిన యాప్స్ ఉన్నాయనుకోండి, అవి అంత వేగరావు. ఇంతకుముందు అలాగిచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా యాప్స్ ఆగిపోయి పనికిరాని అన్నీ, తుమ్మునందుకోటి, దగ్గినందుకోటి, బొమ్మ వేసినందుకోటి, బొమ్మ చూసినందుకోటి, రకరకాల యాప్స్ పెట్టేసి వాటి దగ్గర కొన్ని కోట్ల యాప్స్ వచ్చాయి. మనుషుల కంటే యాప్స్ ఎక్కువైపోయాయి. వాటి మెయింటెనెన్స్, వాటి సర్వర్ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందట. దానికోసం ఇవన్నీ శుద్ధి చేసి, క్లీన్ చేసి, పాలసీ క్యాన్సిల్ చేసి, వాడు చెప్పిన కండిషన్లో ఉండే వరకు వాడు ఇవ్వట్లేదు. అదంతా చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. మనం అనేసుకుంటాం రేపు ఉదయానికి వచ్చేస్తాను, అంత సులువు కాదు. గతంలో అలాగే ఉండేది, ఇప్పుడు అలా లేదు. థ్యాంక్ యూ. ఇక తర్వాత మనం 1 year నుంచి రకరకాల ప్రయత్నాలు చేసుకొచ్చినా ఏది మనకి నేను అనుకునే అంత గొప్పగా లేదు. అందువల్ల అట్లా ఆపాను. మీ గతంలో చాలాసార్లు చెప్పాను. కాబట్టి మనం ఓపెన్ చేసిన దాన్ని అన్నింటిలోనూ కూడా కోట్ల రూపాయలు వచ్చేసాయని, లేదా కోట్ల మంది వచ్చేసారని మనం ఎస్టిమేట్ చేసేసి కంపెనీకి బోల్డ్ వచ్చేసింది అని కాకి లెక్కలు, నక్క లెక్కలు ఇలాంటివి వేయకూడదు. మనం ఒక ప్లాన్ చేసి పెడతాం, అది ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి అవ్వకపోతుంది.
అవ్వకపోవడానికి కారణం ఏంటి? దాన్ని నాకు రూట్ క్లియర్గా ఉన్నదనుకొని వెళ్తాను. అది రూట్ క్లియర్గా లేదని ఆపేసి చేసిన ఏ లోపం లేకుండా చూస్తూ ఉంటాను. అంత మాత్రాన నేను చెప్పిపోతే పోయింది, మాకు ఇంతమంది ఉన్నారు కాబట్టి చాలామంది వెళ్ళిపోతారు, అది ఇటు ఇది అని చెప్పేసి లెక్కేసేయడం అని చేయకండి. మాటలు చెప్పినంత ఈజీగా పనులు ఉండవు, మీ అందరికీ తెలుసు. ఎన్నో కంపెనీలు, రకరకాల కంపెనీలు రకరకాల వ్యాధులతో వచ్చాయి, ఏవి లేవు కదా. మనం కూడా కంపెనీలు లేవు. నేను గతంలో ఇంతటోని అంతటోని, నా వెనకాల ఎంత టీం ఉండేది, నా అంత ఇంత ఉండేది, నాకు ఇది అయ్యయ్యా అని చెప్తారు. నువ్వు ఉన్నావు, ఆ గొప్పతనం చెప్పడానికి నువ్వు ఉన్నావు. మరి నీకు అంత గొప్పతనం తీసుకొచ్చిన కంపెనీ ఎక్కడ ఉంది? నేను పలానా కంపెనీలో ఇంత లెవెల్లో ఉన్నాను, లేదా ఇంత పెద్ద అక్కడే ర్యాంక్ ఇస్తారు, వాటిలో ఉన్నారు, నాకు ఇది చేసి అది చేసి చెప్తారు. నాకు ఎంత టీం ఉంది? నువ్వు ఉన్నావు, నీ టీము ఇంకా ఉన్నది వేరే వేరే కంపెనీ, కానీ ఆ కంపెనీ ఎక్కడ ఉంది? ఆ కంపెనీ ఉండదు, లేదు కూడా నాకు. ఎందుకంటే నీది టాలెంట్, వాళ్ళది నిజాయితీగా కంపెనీని నడపడం. అది చేయలేరు. ఒక కంపెనీని పెట్టడం సులువు, డెవలప్ చేయడం కొంచెం కష్టమైనది, పర్లేదు, కానీ ఎత్తిని కూడా సులువు. కానీ దాన్ని సజీవంగా నడపాలంటే మాత్రం అది చాలా కష్టం, చాలా. మీరు అందరూ అనుభవజ్ఞులే. మన కంపెనీలో ఉన్న మేధావులు ఉన్నారు, యోధులు ఉన్నారు, ఒక్కొక్క కంపెనీలో పెద్ద ర్యాంక్స్ తోటి ఉన్నారు, బోల్డ్ స్టేట్లలో మనకి టీమ్స్ ఉన్నాయి అట్లా. కానీ ఆ కంపెనీలు లేవు, మీరు మాత్రం ఉన్నారు. మరి కంపెనీలు ఏమయ్యాయి? లేవయ్యి. ఇది కూడా అర్థం చేసుకోవాలి. అలా ఉండదు. ఒక కంపెనీని నిలబెట్టుకుంటూ వెళ్ళాలంటే మనం రకరకాల కంపెనీలో పనిచేసిన నీ అనుభవం మిగిలితే తప్ప కంపెనీలు ఉండవు. కానీ 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన మన కంపెనీ ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి. ఎక్కువ రోజులు మనం నిరంతరం నడపాలి. ఆ నిరంతరం నడిపే దాంట్లో కొంతమందికి ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ఇబ్బంది పెట్టచ్చు, కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు, కొంతమంది లాభం జరగవచ్చు, కొంతమంది లాభం జరగకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. ఒక వ్యవస్థ అయినా, ఒక ప్రభుత్వం అయినా, ఒక సంస్థ అయినా, ఒక కంపెనీ అయినా అందరికీ మనం మేలు చేయడం, అందరికీ మనం నచ్చం, అందరూ మనల్ని మెచ్చరు. మన కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం ఎప్పుడు పోతామో అనేది చూసే వాళ్ళు ఉంటారు. అవన్నీ కలిపే కంపెనీ అవుద్ది. అవన్నీ కలిపి మనం కంపెనీగా ముందుకి తీసుకొని వెళ్ళాలి. అంతేగాని మనం ఒక ఎస్టిమేషన్ చేసేసి కంపెనీ ఇంకా డబ్బులు తీసుకుంటుంది, కంపెనీ ఇంకా ఏ చేస్తుంది, ఏం వస్తుంది, అవి మాట్లాడకూడదు. ఇలాంటి చెప్పే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక కంపెనీలో తీసుకెళ్తారు, అది సూపర్, ఇది డోపర్, ఇది కంపెనీ అద్భుతం, అవన్నీ తెలిసి నాకు ఏడు తెలుసు, ఆడికి తెలిసింది. మీరు అందరూ అందులోకి వెళ్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కంపెనీ ఉంది. కంపెనీ మీద తోస్తాడు మంచిది కాదని, మళ్ళీ తిని ఇంకో కంపెనీలో తీసుకెళ్ళిపోతాడు. ఇది కాకపోతే మరొకటి వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడు, మళ్ళీ అటే వెళ్తుంటాడు. ఆకాశంలో ఎగురుతున్న పిట్టల సమూహం, అంటే పక్షుల సమూహం, లేకపోతే ఆ హంసల సమూహం, ఏదైనా అందంగా ఉండేది ఇలా గుంపులుగా ఇలా పల్టీలు కొడుతూ ఉంటాయి. ఒక రూపం ఉండదు దానికి, ఇటు అటు అటు ఇటు వెళ్ళిపోతుంది. చూడడానికి అందంగా ఉంటుంది, కానీ ఏది బొమ్మ నిలబడదు. అలాగే రకరకాల కంపెనీల్లోకి మనం వెళ్తున్నాం, పొలోమని వెళ్ళడం. ఆ కంపెనీ కొనాలి వెళ్తుండదు, మళ్ళీ మన మధ్య నుంచి ఎవడో తీసుకొచ్చి ఇంకోటి పెడతాడు, మళ్ళీ ఇటు పొలోమని పరిగెట్టడం. ఆ కంపెనీ కొన్నా ఉంటుంది, మళ్ళీ ఇందులో కింద ఉన్నాడు ఎవడో వేరే రాష్ట్రంలో కంపెనీ వచ్చింది తీసుకెళ్తాడు, మళ్ళీ అలాగే వెళ్తున్నాం. అంటే ఆ హంసల సమూహంలాగా మనం పరిగెత్తమే తప్ప ఆకాశంలో ఏదీ నిలబడదు, కనబడదు అనేటువంటి కంపెనీలు ఉన్నాయి. అలాంటి తరుణంలో నీ కంపెనీని కరెక్ట్ పిక్చర్లో నువ్వు ఉంచాలంటే ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత శ్రమ వచ్చాలో, ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకొని సహకరించండి. వెంటనే ఈ ఉన్న ఆ పోర్టల్ కూడా నేను ఇస్తాను. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా
మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే ఒక యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లెక్కాలండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.